42 మంది వైసీపీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో జగన్మోహన్ రెడ్డి వణికిపోతున్నట్టుగా తెలుస్తా ఉంది. 2024 ఎన్నికలకి ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందనేటువంటి ఆందోళనలో తాడేపల్లి కోట ఉన్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. అసలు ఎవరా 42 మంది ఎమ్మెల్యేలు, మరో 40 మందితో రెండో బ్యాచ్ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరంగా వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే వైసీపీలో ఒక్కసారిగా తిరుగుబాటు మొదలైపోయింది. ఒకటి ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయంతో అయితే, మరోవైపు ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని ఇక్కడ మార్చడంతో పాటు కొంతమందికి సీట్లు లేవు అంటే సమీకరణాల నేపథ్యంలో రాయలసీమలో మాత్రం రెడ్లందరికీ సీట్లు ఇచ్చుకుంటాను, బయట మాత్రం సామాజిక న్యాయం పేరుతో ఇతర సామాజిక వర్గాలకి ఒక్కేస్తాను అంటే ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నటువంటి ఆగ్రహావేశాలన్నీ ఎమ్మెల్యేలు ఒకేసారి చూపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో వైసీపీకి సంబంధించినటువంటి 42 మంది కీలక ఎమ్మెల్యేలు సీక్రెట్గా భేటీ అయిపోయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వాళ్ళు తిరుగుబాటు లేవనెత్తినట్టుగా తెలుస్తూ ఉంది. అతి త్వరలో గవర్నర్ని కూడా కలిసేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఇంతకీ ఎవరా 42 మంది ఎమ్మెల్యేలు అని ఆలోచిస్తే, రాయలసీమకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు గోదావరి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం 42 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సరే, 42 మంది పోతే ఇబ్బంది వస్తా అంటే ఈ 42కి గతంలో ఆల్రెడీ పోయినటువంటి 5 మందిని కలిపితే 47. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఢోకా లేదు. మరొక 17-18 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి జంప్ అయితేనే, జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటు చేస్తేనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి నిజంగా ఆ పరిస్థితి ఉందా అంటే, ఈ 42 నేను చెప్పింది గోదావరి జిల్లాలు రాయలసీమకు సంబంధించినటువంటి వాళ్ళే. మరి కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మరో దాదాపు 35 మంది నుంచి 40 మంది శాసనసభ్యులు కూడా తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత 4.5 సంవత్సరాల్లో చేసినటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, అవినీతి మరకలు తమకు అంటుతాయని చెప్పి రాబోయేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని తెలిసినటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత తాము కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డితో నడిచేటువంటి పరిస్థితి లేదని, పైగా 4.5 సంవత్సరాలుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంతమంది శాసనసభ్యుల్ని, మంత్రుల్ని పిలుచుకొని అనా ఈసారి సీటు మారాలని కొంతమందికి, అనా ఈసారి సీటు లేదు నేను ఎమ్మెల్సీ చేస్తా అని కొంతమందికి సొల్లు కబుర్లు చెబుతా ఉంటే, కనీసం 4.5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి నువ్వు ఎన్నికలు దగ్గరకు వచ్చాయి కాబట్టి పిలిస్తే మేము రావాలా అని చెప్పి దాదాపు ఈ 42లో నుంచి 18 మంది అసలు పూర్తిగా మొహం చాటేసినట్టుగా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి కలవటానికి కూడా వాళ్ళు అసహ్యించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మిగిలిన వాళ్ళు కలిసినప్పటికీ నేరుగానే కొంతమంది చెప్పేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి సీటు ఇస్తే ఇవ్వు, లేదా పార్టీ నుంచి జంప్ అవుతామని కొంతమంది, నువ్వు సీట్ ఇచ్చినా ఈ పార్టీలో ఉండేది లేదని కొంతమంది తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎన్నాళ్ళు బెదిరించి భయపెట్టి రాజకీయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకు దగ్గరకు వచ్చే కొంది సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట విననటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఇవాళ తెలంగాణలో ఏం జరిగిందో, ఎటువంటి మార్పు వచ్చిందో, ప్రజల్లో ఎటువంటి చైతన్యం వచ్చిందో, అక్కడ ఎన్నికల్లో ఎటువంటి రిజల్ట్ వచ్చిందో చూసిన తర్వాత వైసీపీ శాసనసభ్యులు, నాయకులు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు వణికిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే మనం చూసాం ఆల్రెడీ దాదాపు 17 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ రాష్ట్ర క్యాడర్ నుంచి కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోతామని అప్లై చేసుకోవటం. అంటే గత 4.5 సంవత్సరాల్లో దయచేసి ప్రజలు గమనించాలి ఈ విషయాన్ని. 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులెత్తి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసినటువంటి దౌర్భాగ్యులందరూ ఈ రాష్ట్రం నుంచి పారిపోవటానికి సిద్ధమవుతున్నారు. అంటే ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ తొత్తర తీరుతుందని వాళ్ళకి తెలుసు. ఖచ్చితంగా నేను కూడా పార్టీ తరఫు నుంచి ఒక హామీ ఇవ్వగలుగుతా ఈ విషయంలో మాత్రం. ఏంటంటే గత 4.5 సంవత్సరాల్లో కార్యకర్తల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఆ పోలీసులు, ఆ ప్రభుత్వ అధికారులు, మీరు ఎక్కడున్నా సరే మీ జిలా గులా తీరుద్ది, మీకు ఖచ్చితంగా సామాజిక న్యాయం జరుగుద్ది. మీరు ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకుంటూ అధికార పార్టీకి ఊడిగం చేస్తారా? ప్రజాస్వామ్యాన్ని తొంగలో దొక్కుతారా? రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తారా? ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఓడిపోయిన తర్వాత విదేశాలకు పారిపోతాడు, లేదా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతాడు. లక్షల కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తి ఎలా అయినా బతుకుతాడు. ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేయాలి, ఈ రాష్ట్రంలో మీరు బతకాలనేది మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి అధికారం శాశ్వతమని నమ్మి కులం కోసం కొంతమంది, మతం కోసం కొంతమంది, భయంతో కొంతమంది, బెదిరిపోయి కొంతమంది, డబ్బు కోసం కొంతమంది, ఈ రకంగా అమ్ముడుపోయినటువంటి ప్రతి ఒక్కడు ఇవాళ భయపడేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? మీ పని మీరు చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. సరే, ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డితో సొంత పార్టీ ఎమ్మెల్యేలు
డిఫర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ 4 నెలలు కూడా కొనసాగుతుందా అనేటువంటి ఆందోళన ఉంది. ఎందుకంటే 151 మంది వాళ్ళ దగ్గర ఉన్నారు. అందులో ఆల్రెడీ 5 మంది పోయారు. పోతే 146 మంది ఉన్నారు. సరే, ఎక్కడి నుంచి పోయినటువంటి పనికిమాల పాకీ జాగాల్లో ఒక 4 ఉన్నారనుకో, వాళ్ళలో కూడా కొంతమందికి సీట్లు లేవు. వాళ్ళను కూడా కలుపుకున్నప్పటికీ 150 మంది బలం అక్కడ ఉంది. అందులో నుంచి ఖచ్చితంగా ఒక 70 మంది బయటకు వస్తే, 65 మంది బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆల్రెడీ 42 మంది తిరుగుబాటు జెండా ఎగరేయటం జరిగింది. మరో 35 నుంచి 40 మంది సిద్ధంగా ఉన్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో తన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తుల్ని, మిథున్ రెడ్డినో, పెద్దిరెడ్డినో, అయోధ్య రామిరెడ్డినో, లేకపోతే వేమిరెడ్డినో, మొత్తానికి వాళ్ళే ఉంటారుగా. చివరి 2 అక్షరాలు అయితే అయ్యే ఉంటాయి. బొక్క ఆ పార్టీలో ఊడిగం చేయడానికి తప్ప, నామకే వాస్తు పదవులకు తప్ప, డబ్బు సంపాదించుకోవడానికో, పవర్ అనుభవించడానికో కేవలం వాళ్ళకు మాత్రమే హక్కు ఉందనేటువంటిది జగన్మోహన్ రెడ్డి నమ్మకం. సరే, ఏమైనప్పటికీ అయితే ఇప్పుడు పడిపోవచ్చు, లేకపోతే ఖచ్చితంగా 4 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోబోతా ఉంది.